అందరికీ నమస్తే. నేను భారతి, న్యూస్ 360 నుంచి. సో ఆల్రెడీ ఇక్కడ ఈ బ్యానర్స్ ఇవన్నీ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడున్నాను అనేది. కేసీఆర్ అనే టైటిల్తో రాకింగ్ రాకేష్ గారు మనకి ఓన్లీ కమెడియన్గా మాత్రమే తెలుసు. ఆయన కింద ఎన్ని స్ట్రగుల్స్ పడి ఒక జబర్దస్త్ ప్రోగ్రాంలో ఒక మంచి పేరుని సంపాదించుకున్నారు అండ్ అక్కడి నుంచి ఒక హీరోగా మనకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో ఇప్పుడు ఆ మూవీ టీంతో మనం ఉన్నాము. అసలు మూవీ గురించి వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. నమస్తే. హలో. రాకేష్ గారు చెప్పండి, ప్రధానంగా అసలు కేసీఆర్ అనే టైటిల్ వినంగానే కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఏదైనా వస్తుందేమో అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశించారు. కానీ కట్ చేస్తే పేరు వేరు. ఎందుకు అలా క్రియేట్ చేశారు? ఇదే సినిమాకి నేను ఏ టైటిల్ పెట్టినా కూడా బజ్ వచ్చేది కాదు. ఈ సినిమాకి వేరే టైటిల్ ఏది పెట్టినా కూడా ఇంతవరకు నేను రీచ్ అయ్యేవాడిని కాదు. అన్ని సినిమాలలో నా సినిమా ఒకటి ఉండేది తప్ప ఇంత ప్రజాదరణ పొందేదైతే కాదు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఆ నేమ్. నేను ఇంతకుముందు కూడా చాలా దగ్గర కూడా చెప్పడం జరిగింది, కొన్ని పేర్లు మాత్రమే మనకి వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయి. ఒకటి ఎన్టీఆర్, కేసీఆర్, కేటీఆర్, ఎంజీఆర్, రీసెంట్గా ఎన్ఎన్ఆర్. సో కొన్ని చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అక్షరాలు అనమాట అవన్నీ కూడా. సో అలాంటి పేరు నేను పెట్టుకొని చాలామంది కూడా అన్నారు స్టార్ట్ చేసేటప్పుడు, ఏంటి డైరెక్ట్గా సార్ పేరు పెట్టేసి అంటే, నేను అక్కడి నుంచి తెచ్చుకున్నా పర్మిషన్ కూడా. మనకి ఏది ఉత్తగా వచ్చిన పేరు కాదు అది. మనం ఒక కథను తీసుకెళ్ళి ఒక దగ్గర సబ్మిట్ చేసి వాళ్ళు ఓకే అంటే తప్ప అంత పెద్ద పేరుని మన సినిమాకి పెట్టుకోవడానికి నో అబ్జెక్షన్ లెటర్ అని ఒకటి ఉంటుంది. ఫిలిం ఛాంబర్లో కూడా యాక్సెప్ట్ చేయరు. ఒక పేరు పెడుతున్నామంటే కనుక ఒక ఫిలిం ఛాంబర్ దగ్గర నుంచి మనం ఎక్కడ నేమ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అందరికి నో అబ్జెక్షన్ లెటర్స్ ఇవ్వాలి, సెన్సార్కి కూడా సబ్మిట్ చేయాలి. సో అలా నా కేసీఆర్ పేరుని కేశవ చంద్ర రమావత్, ఒక లంబాడి కుర్రోడి తాండా నిజ జీవిత ఆధారంగా తీసిన చిత్రం. లంబాడి ఇతివృత్తంతో మొత్తం మూవీ అంతా ఉంది అని అంటారు. మొదటిగా మీరు కేసీఆర్ గారిని కలిసినప్పుడు, కొన్నేళ్ల క్రితం ఆయన్ని కలిసినప్పుడు దీని గురించి మాట్లాడారా? అయ్యో, నేను ఈ సినిమా అయిపోయి నా సినిమా ఆయన ఎక్కడన్నా ఎవరన్నా చెప్తే చూసి పిలుస్తారేమో అనుకున్నాను, కానీ నా పాట ఆయన అంత తొందరగా పిలిచే ప్రయత్నం చేస్తారని అనుకోలేదు. అంత గొప్ప పాట నాకు గోరే టెంకన్న గారి సాహిత్యంతో పాటు మను గారు, కల్పనక్క, మళ్ళీ గోరే టెంకన్న గారు, అదొక అద్భుతమైన చరిత్ర గల సాంగ్. రేపు నా జీవితంలో నేను ఒక 30, 50, 70 సంవత్సరాలు వచ్చాక నేను ఏం సాధించానని వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్లో ఆ పాట డెఫినెట్గా ఉంటుంది. తెలంగాణ యొక్క కవులు, కళాకారులు అన్ని భౌగోళిక స్వరూపాలు అన్నీ చూపించే అద్భుతమైన పాట. ఓకే, చాలా మంది టైటిల్ని చూస్తే ఖచ్చితంగా మూవీ చూస్తారనే కేవలం ఆ ఒక్క లైన్తోనే కేసీఆర్ అనే పేరు పెట్టారు అని అంటున్నారు. మీరు దానికి ఏం చెప్తారు? అనుకున్న వాళ్ళు ఎగ్జాక్ట్లీ అదే. ఇప్పుడు ఈ సినిమాకి నేను ఫస్ట్ దావత్ టైటిల్ అనుకున్నా, దావత్ అని. అదే టైటిల్ నేను పెట్టాను అనుకోండి, అన్ని టైటిల్లో ఒక టైటిల్ అయిపోతుంది. సమ్ బజ్లా నేను ఒక టికెట్ అంటే నా ఈ పేరు కోసం అన్న కొన్ని టికెట్లు తెగి థియేటర్లో అయితే నేను కూర్చోబెట్టగలను కదా. పబ్లిసిటీ స్టంట్ అనుకోండి, ఏ స్టంట్ అయినా అనుకోండి, రేపు వచ్చిన తర్వాత నాకు అదేంటో నేను చూపిస్తాను. థియేటర్ వరకు తీసుకురావడం మాత్రం ఎంత కష్టం ఈ రోజుల్లో మీ అందరికీ తెలుసు. కొంతమందిని మన కోసం టైం ఇచ్చి ఇవ్వడమే చాలా పెద్ద ప్రివిలేజ్. అలాంటిది నేను థియేటర్ వరకు కొంతమందిని తీసుకురాగలిగాను అని అంటే, నా కోసం కూర్చుంటున్నారంటే 2 గంటల 12 నిమిషాలు వాళ్ళ విలువైన సమయం నాకు ఇస్తున్నారంటే ఎక్కడ బోర్ కొట్టించకూడదు. వాళ్ళకి ఎమోషన్ కావాలి, ఫన్ కావాలి, డ్రామా కావాలి. అసలు ఈ కథలో ఈ కుర్రాడు ఏం చెప్పదలుచుకున్నాడు అని అన్నీ ఉంటాయి. అంటే మీరు ఎప్పటి నుంచి అనుకున్నారు ఒక మూవీ తీయాలి అనేది? మీకు అసలు ఎప్పుడు మైండ్లోకి వచ్చింది అని అంటే? నేను తీయాలని కాదు, నేను రాసుకున్న కథ వేరే ప్రొడక్షన్ హౌస్కి తిరిగి చెప్పుకొని, నేను యూకేలో ఫస్ట్ ఇద్దరం యూకే వెళ్ళాం, లండన్ వెళ్ళినప్పుడు అక్కడ చేద్దాము మనం చేయగలము అని ఫస్ట్ వేరే కథ రాసుకున్నాం. మేము ఫస్ట్ ఎవరికి చెప్పారు? వేరే ఒక రాబరీ కథ ఒకటి రాసుకున్నాం అనమాట. తనకి కోహినూర్ డైమండ్ అంటే బాగా ఇష్టం. ఓకే, దొరికింది కదా మీకు. అయితే అక్కడ ఒక కథ రాసుకొని వచ్చిన తర్వాత నేను కొంత మందిని కూర్చోబెట్టి కథ నేను చెప్పటం వల్ల, ఇది చాలా బడ్జెట్ సినిమా, దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలన్నా కూడా అక్కడ షూట్ చేయాలి, అదన్నీ పర్మిషన్స్ అవన్నీ ఇదన్నీ సరే ఆ కథని పక్కన పెట్టి ఒక అద్భుతమైన తెలంగాణ పల్లె పాట లాంటి ఒక కథ చేద్దాం అనుకున్నప్పుడు, ఇలాంటి కైండ్ ఆఫ్ నాకు మరాఠీ సినిమాలు బాగా ఇష్టం. మన కైండ్ ఆఫ్ తెలుగులో కొంచెం దీని ప్రోత్సాహన తక్కువ, కానీ మరాఠీలోను మాల్గుడిస్ కథలని చిన్నప్పుడు మీరు వినే ఉంటారు, అలా కథలు వస్తాయి, ఇలాంటి ప్రింట్లో వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి కథ ఏదన్నా ఒకటి తెలుగులో మనం చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో నేను నా ఫ్రెండ్ నవీన్కి చెప్పుకోవడం జరిగింది. నేను డిస్కషన్ చేసి దీన్ని కాస్త మా రైటర్ రాజ్ కుమార్ గారని ఉన్నారు జబర్దస్త్లో నాకు రైటర్గా. సో తను కూడా దీనికి కర్త క్రియాకర్మ అన్ని తనే ఉండి చేసింది.
అది ఇక్కడ దాకా వచ్చింది. మరి అన్ని చేసినప్పుడు మరి ఆవిడనే హీరోయిన్ గా పెట్టుకోవచ్చు కదా, నాకు అంతకన్నా గొప్ప హీరోయిన్ దొరికింది కదా. తప్పించుకున్నారు. తప్పించుకోవడం అని కాదు, నిజంగా ఈ క్యారెక్టర్ కి ఈ అమ్మాయి అయితేనే పర్ఫెక్ట్. ఓకే, నేనైతే న్యాయం చేసేదాన్ని కాదు, ఎందుకంటే సుజాత అనగానే అందరికి ఏం న్యాయానికి వస్తుంది, జర గట్టిగా మాట్లాడుతుంది, గయ్యాడి హడావిడి ఉంటుంది. కానీ క్యారెక్టర్ అట్లా కాదు, చాలా ఇన్నోసెంట్ ఉండాలి, భర్త మా బావ గురించి ఏదైనా చేసేటట్టు ఉండాలి. అది కొంచెం కష్టం, చాలా కష్టం. ఇన్నోసెంట్ అనేది ఫస్ట్ కష్టము. చూడంగానే మళ్ళీ బంజారా అమ్మాయి లాగా కనిపించాలి. బంజారా వాళ్ళు అమాయకంగా ఎంత అందంగా ఉంటారు వాళ్ళు. సో అవన్నీ క్వాలిటీస్ అన్ని ఈ అమ్మాయి అంటే పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టి ఈ అమ్మాయి 100కి 200% మేము పిలిపించుకోవాలి. ఈ సినిమాకి ఏ ఆర్టిస్టులు ఎవరు కావాలో, టెక్నీషియన్స్ ఎవరు కావాలో వాళ్ళంతకు వాళ్ళే ఈ సినిమా కోసం పనిచేయడానికి నేను ఎక్కడైతే షూటింగ్ పెట్టానో అక్కడికి వచ్చారు. ఓకే, వెరీ నైస్. కథ ఎంచుకున్న పాత్ర. ఓకే, ఇంకా హీరోయిన్ విషయానికి వచ్చేద్దాం. సత్యకృష్ణ గారి డాక్టర్గా ఫస్ట్ మూవీ ఇంట్రడ్యూస్ అయింది, అవునా, అనన్య గారు? సో ఎలా అనిపించింది ఈ మూవీ మీకు చేయటం? నాకు యాక్చువల్లీ చాలా కొత్తగా అనిపించింది, ఎందుకంటే వి షార్ట్ అంటే తాండలో జరిగింది షూటింగ్ మొత్తం, విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి. సో అక్కడ ఊరి జనాలు, ఆ ఊరి అట్మాస్ఫియర్, మేకప్ పిల్లలతో ఎంజాయ్డ్ అ లాట్. యా, ఐ డిడ్. ఓకే, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి కూడా అమ్మని చూసి నేర్చుకున్నారా? అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు అనుకోలేదు. ఓకే, సో అనుకోకుండా ఇంకా ఇండస్ట్రీలోకి దిగాను. చూసి ఎంత క్యూట్ క్యూట్ గా అనిపిస్తుంది కదా మాట్లాడుతుంటే. ఇదే ఇన్నోసెంట్ ఉంటది సినిమా మొత్తంలో. ఓకే, కూర్చోబెడతారు క్యారెక్టర్ ని, అటు నా మీద ప్రేమని, ఇటు ఊరి మీద ప్రేమని, అటు నాన్న మాటని కాదనాలి, కాదనకూడదు, వీటిన్నిటిని బేస్ చేయాలి. అంటే మా డైరెక్టర్ గారు ఉండుంటే ఒకటే చెప్తారు సార్, ఓన్లీ తన షో ఒకటే రేపు మనం చూస్తాము అని. మా డైరెక్టర్ గారు చూసిన ప్రతిసారి ఇప్పటికి మేము 100 సార్లు చూస్తుంటాం. మా బిడ్డ మాకే ఇష్టం, సినిమా అంటే మై లైక్ నా బిడ్డ లాంటిది. 100 సార్లు చూసినా తను ఎక్కడ ఏడిపించేసింది మమ్మల్ని. ఎందుకు సుజాత గారు కూడా మొన్న ఫైనల్ లాక్ చూసి బెస్ట్ పర్ఫార్మెన్స్ తను చేసింది అని వెంటనే వాళ్ళ మమ్మీకి కాల్ చేసి అసలు నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఎన్నిసార్లు డబ్బింగ్లో చూసినా అంటే మనకు ఎక్కడో ఒక బోర్ అనిపిస్తుంది, అయ్యో ఎందుకులే అని. కొన్ని క్యారెక్టర్స్ మనల్ని అట్లా కూర్చోబెడతాయి, కొన్ని నవ్విపిస్తాయి, కొన్ని ఏడిపిస్తాయి. దాంట్లో ఈ అమ్మాయి క్యారెక్టర్ ఈ సినిమాలో అందరిని ఇట్లా కూర్చోబెట్టి ఏడిపిస్తుంది. అంటే మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే కొంచెం అనుకుంటాం మనం, ఇన్నోసెంట్గా ఉండాలి, మనం చెప్పిన మాట వినాలి, క్యూట్ క్యూట్గా ఉండాలి, మాటలు మాట్లాడుతుంటే వినాలి, అందంగా ఉండాలి, వినడం సేమ్ 100కి 100% ఉంటుంది. ట్రైలర్లో చూసింది కొంతే. ఓకే, సో వెయిటింగ్ ఫర్ ఫుల్ మూవీ. అండ్ అలాగే రాకేష్ గారు యాక్టింగ్ మాకు తెలుసు, తన యాక్టింగ్ కూడా ట్రైలర్ లో చూసాం. మరి మిమ్మల్ని ఎలా చూపించబోతున్నారు ఈ మూవీ? నాది నా గొంతుకు తగ్గట్టు చూపెట్టబోతున్నారు. తను సినిమా అలా ఎమోషన్ గా వెళ్తున్న టైంలో ప్రేక్షకులకు రిలాక్స్మెంట్ కావాలి. ఆ టైంలో మళ్ళీ కోయసర్ల గారు, బ్రహ్మానందం గారు, ఆ టైంలో కొండవరసు లక్ష్మణరావు గారు, తెలంగాణ శకుంతల గారు ఎలా ఉండేవాళ్ళో అలా సడన్ గా తాండాలోకి నా అత్తలా దిగుతుంది. అల్లుడు సినిమాలో నేను కథ రాసుకున్నప్పుడు తను లేదు, డైరెక్టర్ గారి డిమాండ్ ఉండాలి 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 అంటే అప్పుడు నా ఫ్రెండ్ రైటర్ రాజ్ కుమార్ గారిని కూర్చోబెట్టి ఒక క్యారెక్టరైజేషన్ డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఒక ప్రొడక్షన్ మేము చేస్తున్నప్పుడు నేనేమో స్క్రీన్ మీద ఉండాలి, పక్కన చూస్తేనేమో అన్ని భోజనాల దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు చేయాలి, ఈవినింగ్ కూర్చొని డబ్బులు తీసుకోవడమే తెలిసి ఇప్పటివరకు ఆర్టిస్ట్గా. ఈవినింగ్ కాగానే డబ్బులు ఇస్తూ ఉంటే ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. అన్ని పాపం తనే చూసుకోవాలి. బట్ అటు చేస్తూ మళ్ళీ నాలానే ఇటు యాక్టింగ్ చేస్తూ అన్ని చూసింది. చివరికి ఈ సినిమాకి కాస్ట్యూమ్స్, ఇప్పుడు అనన్య గారు వేసుకున్న మొన్న ఒక ఆవిడ అన్నది, కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరండి అని, ఒక సినిమాకి పెడదాం. మా సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ లేరు, మేనేజర్ లేరు, ఒక సినిమా ఆఫీస్ లేదు. అల్టిమేట్ గోల్ ఏంటంటే నేను సినిమా చేయాలంతే, సినిమా చేయడానికి ఇవన్నీ అవసరం లేదు, వీటన్నిటి బ్రేక్స్ చేద్దాం వీళ్ళన్నింటినీ అని చేసిన సినిమానే నా సినిమా కేశవ చంద్ర అమ్మవారు. ప్రొడ్యూసర్ మీరే అని వినిపిస్తున్న మాట, వినిపించడం లేదు, కనిపిస్తున్న మాట ఖచ్చితంగా అంటారా? అంటే కాంట్రవర్షియల్లో మాట్లాడుకోవాలంటే చాలా మంది ఏమంటారంటే రోజా గారికి మీరు డైహార్డ్ ఫ్యాన్ అని, ఆవిడని ఎవరన్నా ఏమన్నా అస్సలు ఊరుకోరని విన్నాం. మరి రోజా గారి సపోర్ట్ ఈ మూవీకి ఎంతవరకు ఉంది అని అంటారు? ఉంటారండి, మీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మీరు ఇక్కడ వరకు రాగలిగారు. ఇప్పుడు మీ బిజీలో అవునా, మీ ఛానల్ ఎవ్రీవన్ సపోర్ట్ నాకు ఉంది కాబట్టి నేను, మీరు మొన్న ప్రెస్ మీట్ చూసి ఉంటారు, అదే ఒక ప్రీలీజ్ ఫంక్షన్లా జరిగింది. ఒక ప్రసాద్ ల్యాబ్లో 3.5 గంటలు ఒక హోల్డ్ చేయాలి అంటే ఒక 70 కెమెరాస్ని నాకు పెద్ద వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, ఒక 6 కూడా సాధ్యం అవ్వలేదని. వేరే ఛానల్ వాళ్ళకి నేను రిక్వెస్ట్ సారీ చెప్పాల్సి వచ్చింది. వేరే
దసపల్లలో అదే ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటే ఇక్కడి నుంచి ఒక కెమెరా కూడా వెళ్ళట్లేదు. అక్కడి నుంచి నాకు ఫోను, నాయన నువ్వు ఆపేస్తే నా దగ్గరకు వస్తారా స్వామి, నాది ఒక సినిమానే అని. సో ఇదంతా లవబుల్గా జరిగిందండి. రోజా గారు అంటారా, నేను 0 నుంచి నన్ను జబర్దస్త్లో చూశాను. నేను జబర్దస్త్లోనే పెరిగింది, జబర్దస్త్లోనే నేను ఆవిడ సపోర్ట్ ఎలా ఉంది అని అంటారు ఈ మూవీ? అన్నిటికి మించి బ్రహ్మాండంగా ఉందండి. తనే ఓపెనింగ్కి వచ్చారండి. సినిమా ఓపెనింగ్ చూయించారా మొత్తం రష్ అదంతా చూయించారా? లేదు, ఇంకా చూపించలేదు. కథ మొత్తం నేను చెప్పారా? చెప్పాను. ఏమన్నారు? ఏమని కాకిపిల్ల కాకి ముద్దండి, ఎవరు నేను ఇంట్లో పెట్టాను కాబట్టి నచ్చుతారు, డెఫినెట్గా నచ్చుతారు. రేపు మీ అందరు చూసి సినిమాని ఎలా ఉందో మీరే చెప్పాలి. అంటే ఈ కాలంలో బ్లెస్సింగ్స్ ఇచ్చి సపోర్ట్ చేయడమే చేయడమే ఎక్కువ, చాలా ఎక్కువ. అంటే చాలా మంది ఎలా అనుకుంటారంటే ఒక కాంట్రవర్షియల్ గా ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఆవిడ వేరే పొలిటికల్ పొలిటికల్ తో సంబంధం లేదు. అంటే అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మీకు ఏమైనా నెగిటివ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది. దానిపై మీరేమంటారంటే అధికారంలో ఉన్నప్పుడే ఉండాలి, అధికారం లేనప్పుడు అని కాదు. నేను రోజా గారు ఎమ్మెల్యే అవ్వకముందు నుంచి నాకు తెలుసు, ఎమ్మెల్యేగా పోటీ చేయకముందు నుంచి నాకు తెలుసు. జబర్దస్త్ రోజా గారుగా తెలుసు, హీరోయిన్ రోజా గారికి మాత్రమే నాకు తెలుసు తప్ప ఆవిడ మినిస్టర్గా నాకు తెలియదు, ఎమ్మెల్యేగా నాకు తెలియదు, ఇంతకుముందు నాకు తెలియదు. ఓకే, నాకు అలానే పరిచయం, మేము అలానే ఉన్నాం అంతే. ఓకే, అంటే కాంట్రవర్షియల్ ఇప్పుడు ఎలా వెళ్తుందంటే కేసీఆర్ గారు పక్కనుండే సంతోష్ గారు ఎక్కడా కనిపించిన సంతోష్ ఓన్లీ మీ ఈవెంట్లో మాత్రమే ప్రత్యక్షం అయ్యారు. ఎందుకని అంటారు? దానికి వారికి ఈ మూవీకి ఎలాంటి లింక్ ఉంది అని అంటారు? అన్న కాబట్టి వచ్చింది, రావాలి. ఇప్పుడు నేను ఎక్కడన్నా కొంతమందే ఉంటారండి, నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను ఏం సంపాదించుకున్నాను అంటే నా జబర్దస్త్ అనే ఒక విజిటింగ్ కార్డ్తో నేను ఎక్కడికైనా వెళ్ళగలను, ఎవరిని ఏదైనా అడగలను. కానీ అడిగే అధికారం నాకున్నా, ఇచ్చే అధికారం వాళ్ళకుందా లేదా అనేది నా మీద ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళు వెంటనే నాకు ఇస్తున్నారు అని అంటే నేను అది చేసుకున్న ఏ జన్మలో రుణబంధం. నేను ఈ సినిమా కోసం తిరగండి, నేను చాలా మొన్న కూడా చెప్పాను, దిల్ రాజు గారిని కలిసాను, అది నా అచీవ్మెంట్. దిల్ రాజు గారితో కూర్చొని నా సినిమా గురించి డిస్కస్ చేసి, నా వయసు ఎంత, నా అనుభవం ఎంత, నా సినిమా గురించి డిస్కస్ చేసి, నాకు ఈ సెంటర్స్ కావాలి, ఇవి కావాలి, దీన్ని మనం హోల్డ్ చేయాలి అని మాట్లాడేంత వరకు నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తానని దిల్ రాజు గారు. ఈ సినిమా ఫస్ట్ ఏషియన్ వాళ్ళు చేయాలి, ఏషియన్ కూర్చొని అన్నతో కూర్చొని మాట్లాడుకుని ఈ సినిమా నన్ను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూర్చునే స్థాయికి తీసుకెళ్ళింది. అంటే ఒక్క నిమిషం వాళ్ళు టైం ఇస్తే చాలు అనుకునే ఒక రాకింగ్ రాకేష్, వాళ్ళ సినిమాలో చేస్తే బాగుండు అనుకునే ఒక రాకింగ్ రాకేష్, ఒక్క కాల్ షీట్ దొరికినా, ఒకటే ఒక క్యారెక్టర్ దొరికినా, ప్లేట్ తీసి ఎలా పెడితే ఒక ఆర్టిస్ట్ కానీ ఒక రాకింగ్ రాకేష్, వాళ్ళతో కూర్చొని నేను డిస్కస్ చేయడం జరిగింది సినిమా. ఓకే, ఈ కష్టమే నన్ను సంతోష్ గారి దాకా కూడా తీసుకెళ్ళింది. నా ఫంక్షన్కి సంతోష్ గారిని తీసుకొచ్చారు. బట్ ఆయన ప్రకృతి ప్రేమికుడు, నాకు మొక్కలంటే బాగా ఇష్టం. నాకు సొంత ఇల్లు లేనప్పుడు, ఇప్పుడు సొంత ఇల్లు ఉంది కానీ నాకు సొంత ఇల్లు లేనప్పటి నుంచి నాకు మొక్కలన్నా చెట్లన్నా నాకు ప్యారెట్స్ అంటే బాగా ఇష్టం. సో అనసూయగా నేను నెక్స్ట్ పాయింట్ కూడా తెలుసు మీకు, అనసూయ గారు ఎట్లా అంటే మేమిద్దరం కూడా పక్షి ప్రేమికుడు. తన దగ్గర కోకోపిట్ అని చిన్న చిలక ఒకటి ఉంటుంది. సో నేను అవి కొనాలని నేను ఎన్నో స్కెచ్లు వేస్తూ ఉంటాను, అక్కడి నుంచి తీసుకొద్దాం, ఇక్కడి నుంచి నన్ను మా అమ్మ అంటుంది, నువ్వన్న ఇంట్లో ఉండి అవ్వనా ఇంట్లో ఉండని అంటది, ఎందుకు అట్లాంటప్పుడు అని. సో ఎక్కడో ఒకరి దాకా ఒక కామన్ పాయింట్ దగ్గర అందరం కలుస్తాం. ఓకే, అదే రీజన్ అంటారా ఈవెంట్ లో కనిపించడానికి? లేదు, ఓకే, అంటే ఏం రీజన్ ఉంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏదైనా కాంట్రవర్షియల్ నన్ను ఎవరో ఇరికిరండి, మన ఇంట్లో వాళ్ళే ఇరికిస్తారండి మనల్ని. అంటే బల్గం ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు బలగం ఇస్ అ కైండ్ ఆఫ్, అదొక డిఫరెంట్ స్టోరీ, అదొక డిఫరెంట్ ఎమోషన్. ఇది నేను మన ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, మినిమం 3 అవార్డులు తీసుకొస్తాయి సినిమాకి, మినిమం 3 అవార్డ్స్. ఎందుకు ఇంత ధైర్యంగా నేను చెప్తున్నాను అంటే ఈ కైండ్ ఆఫ్ ట్రెంట్ మూవీస్ మన తెలుగులో లేవు. షారుఖ్ ఖాన్ గారి ఫ్యాన్, బాలీవుడ్లో తీసిన సినిమా ఒకటి ఉంది. ఒక షారుఖ్ ఖాన్ని కలవాలని ఒక కుర్రోడు బయలుదేరేటువంటి ఒక కథనే బాలీవుడ్లో పెద్ద సెన్సేషన్ హిట్ అయింది. అది ఎవరికి మనకి తెలియదు. దాని తర్వాత అమీర్ ఖాన్ గారి ప్రొడక్షన్స్లో బాలీవుడ్లో చిన్న చిన్న సినిమాలు, 1 కోటి రూపాయలు, 70 లక్షలు, 2 కోట్లతో చిన్న చిన్న క్యూట్ సినిమాలు వస్తూ ఉంటాయి. అవి ప్రపంచంలో బిగ్గెస్ట్ హిట్ మార్కెట్ గ్రాప్స్ చేస్తాయి. 20 crores, 10 crores, 15 crores గ్రాప్స్ చేస్తాయి. కానీ తెలుగులో ఇలాంటి సినిమాలు నమ్మరండి ఎవరు. చాలా మంది దగ్గరికి ఇలాంటి కథ మనం చేద్దామండి, మీకు చాలా బ్యానర్కి మంచి పేరు వస్తుంది, ఇలాంటి సినిమాని నమ్మరు. అందుకే నేను నా సినిమా నా అద్భుతం నేను చెప్పను. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు, జరిగిన తర్వాత అసలు గుర్తింపే అవసరం లేదు. అద్భుతం ఈజ్ అద్భుతం నా దృష్టిలో. నా సినిమా అద్భుతమే నాకు, నా ఆర్టిస్టులు, నా సినిమా ఇట్స్ బ్యూటిఫుల్. రేపు చాలా వరకు జబర్దస్త్ లో ఉన్న వాళ్ళు ఇందులో ఉన్నారు అని అన్నారు, తీసుకోవడానికి మెయిన్ రీజన్ తాగుబోతు రమేష్ గారు, ధనరాజ్ అన్న, అందరు ఉన్నారు. మరి నా శక్తి ఏంటి, నేనేంటి అంటే నాకు 1 రూపాయి ఇవ్వకుండా ఈ రోజు ఒక ఆర్టిస్ట్ని పట్టుకోగలుగుతున్నా అంటే జబర్దస్త్ ఆర్టిస్ట్ని పట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది నా కోసం అందరూ వచ్చి చేస్తున్నారంటే అది నా ప్రివిలేజ్.
ఎగ్జాక్ట్లీ. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది కూడా మూవీ చూస్తున్నామనంటే దీని నుంచి మాకు ఏమి ఇస్తున్నారనే ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉంటాయి. మూవీ త్రూ మీరు ఏం మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు? మీరు చూస్తారు కదా, ఒక చక్కటి ఊరు, ఒక చిన్న లైన్ మిమ్మల్ని మీరు గుర్తు చేసుకుంటారు, మీ ఊరిని గుర్తు చేసుకుంటారు, మీ ఊరి బాధని గుర్తు చేసుకుంటారు. మీరు ఒకసారి మీ ఊరు వెళ్ళి మీ ఊరిని చూసి వస్తారు. నా ఊరికి నేను ఏం చేశాను అని ఒకసారి వెళ్ళి ఊరికి ఆ బొడ్రాయి ఉంటుంది కదా, ఊరు బొడ్రాయి అంటారు దాన్ని బేసికలీ, ప్రతి ఊరు ఆ ఊరి బొడ్రాయికి దండం పెట్టి వస్తారు. అవునా? ప్రజెంట్ నడుస్తున్న టాపిక్ ఏంటంటే జబర్దస్త్ నుంచి ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నారు. ఆ ప్లాట్ఫామ్ కొన్ని రోజుల వరకే, తర్వాత వేరే ఫీల్డ్ లోకి వెళ్ళిపోవాలి. అంటే వేరే ఫీల్డ్ అంటే సినిమా ఫీల్డ్ కావచ్చు, బయట. ఎందుకండి నా సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంది కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వెల్ సెటిల్ గా ఉన్నారు. అలా మీరు కూడా వచ్చే ఛాన్సెస్ లేదా? నేను వెల్ సెటిల్డ్ అండి. సెటిల్డ్ అంటే ఏంటి జీవితం అంటే దాని నుంచి అంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో మేము చూసింది ఏంటంటే అంటే బేసికల్లీ అది నాకు అర్థమైంది. మీరు అడిగిన క్వశ్చన్ నాకు చూడండి. సెటిల్ అంటే ఏంటండి, మనకు కావాల్సింది మనకుండి మన ఆశయాలు ఏంటని నెరవేర్చుకున్న ఆశయం సినిమా. అందరికన్నా వెల్ సెటిల్. నేను ఏదో 40 సంవత్సరాల్లో ఇది చేస్తే అవ్వదు, 50 సంవత్సరాలు నేను చేయలేకపోయానే అని ఆ రోజు బాధపడే కన్నా మా ఇద్దరికి శక్తి ఉంది, మేము ఇంకా డబ్బు సంపాదించుకోగలం, టాలెంట్ ఉంది, ఇప్పుడు పోతే మళ్ళీ రేపు సంపాదించుకుంటాం, అదే మా ధైర్యం తప్ప సెటిల్డ్ అంటే ప్రపంచంలో సెటిల్డ్ అనే మాట ఉండదండి బేసికలీ. ఓకే. మీరు ఎవరైనా సరే ఒక ప్లాట్ఫామ్ దగ్గర కెరియర్ స్టార్ట్ చేసిందంటే ఆబ్వియస్లీ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తారు. తప్పకుండా. మేబీ వాళ్ళందరూ కూడా గ్రోత్ కోసం అందరు సినిమా అండి, మా జబర్దస్త్ వాళ్ళందరూ సినిమాకి వెళ్తున్నారు. డైరెక్షన్ ఆల్రెడీ సీను గారు మళ్ళీ అక్కడ నుంచి కాల్ వచ్చి ఇలా చేయాలి అని అంటే మళ్ళీ అక్కడికి వెళ్తారా? వెళ్తానండి, డెఫినెట్లీ. ఖచ్చితంగా. కొంచెం మీరు చేయించండి అప్పుడు. నాకే తెలిస్తే నేనే వెళ్ళను. ఓకే, మాతో మీరు చెప్పండి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా కష్టపడ్డారు మీరు, అది తెలుస్తూనే ఉంది. మీ మాటల్లో తెలియజేయండి మూవీ గురించి. ఈ సినిమా తెలంగాణ అనే కాదు, ఒక పల్లె, ఒక తండాలో పుట్టిన కథ ఇది. తండాలో ఒక బావమర్దలు, ఒక ఊరు బంధాలు ఎట్లుంటాయి, అమ్మ నాయనలతో బిడ్డ ఎట్లుంటుంది, అమ్మ నాయనతో కొడుకు ఎట్లుంటాడు, మామతో నల్లుడు ఎట్లుంటాడు అనే అన్ని మనము ఈ సిటీ అనే ప్రపంచంలోకి వచ్చి బంధాలను నిజంగా దూరం చేసుకుంటున్నాం. ఊర్లో ఉంటే ఎవరినైనా బంధుత్వంతోనే పిలుచుకుంటాం మనం, అందరు బంధువులే మనకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరినైనా సరే పని వరకు మాత్రమే మాట్లాడతాం, మన పని అయిపోయిన తర్వాత రామ్ రామ్ చెప్తాం, వెళ్ళిపోతాం. అట్లాంటి ఈ టైంలో ఒక్కసారి ఈ సినిమా చూసినట్టే మనం మళ్ళీ ఒకసారి వెనకకు పోయి మన ఊరిని తలుచుకొని రావచ్చు. అంటే ఈ కాలంలో వచ్చే సినిమాలల్లో కంటెంట్ ఉన్నది అంటే ఎవ్వరు కూడా సినిమాను వదులుకోవడానికి ఇష్టపడతలేరు. ఏ చిన్న సినిమా అయినా, ఏ పెద్ద సినిమా అయినా కంటెంట్ ఉన్నది అని అంటే డెఫినెట్లీ జనాలందరూ ఆదరిస్తారు. తప్పకుండా. ఈ సినిమాలో టన్నులు ఉన్నది కంటెంట్. అంతేనంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వరకు ప్రతి ఒక్కరు కూర్చొని హ్యాపీగా చూడొచ్చు ఈ సినిమా. దానికి ఒకటే ఒక నిదర్శనం, ఈ సినిమా నేను జెన్యున్గా నేను ఎంత ఆర్గానిక్గా వెళ్ళాను అనేది కొన్ని మీమ్స్ వచ్చాయి. అది చెప్పాలంటే 2 మిలియన్ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కదా, ఆర్గానిక్ వ్యూస్. పాప నా అభిమానం ఒక ఆయన, నేను దీనికి ఒక మినిమం నేను ఒక మిలియన్స్ వ్యూవర్స్ అని పాప యూఎస్ నుంచి కాల్ చేశాను. సరే అభిమానంతో చేస్తాడు కదా, చేయండి అన్న. నా పేరు కేసీఆర్ అనే పేరు గూగుల్ యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే దీన్ని ప్రమోట్ చేద్దామన్నా కూడా డబ్బులు పెట్టి ప్రమోట్ చేద్దాం, అంత నిజాయితీగా ఉంది నా పేరు గూగుల్లో. తన అనన్య గారు చెప్పిన డైలాగ్, బొక్కలని మీకు ముక్కలని మా బావకి, అది ఎంత వైరల్ అయ్యిందో, ఎంత మీమ్స్ వచ్చినాయో దానికి. అట్లాంటి డైలాగ్ ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, తనే చెప్తుంది ఆ డైలాగ్. అట్లా భావన ఎన్కేసుకొచ్చుకుంటా భావన బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, మీరు అనుకున్న అవుట్పుట్ సేమ్ అలానే వచ్చిందా, లేకపోతే ఎవరి కోసం ఏమన్నా స్క్రిప్ట్ లో ఏమైనా చేంజెస్ ఏమైనా చేయడం జరిగింది? నేను అనుకున్నాను అంటే స్వామికి అయితే ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్నది సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి. నాకు 95% ఉంటే ఒక 5% ఎక్కడో భయం ఉండే. కానీ ఈ సినిమా ఫైనల్ మిక్సింగ్ తర్వాత నేను ఈయనని పట్టుకొని ఎయిట్ చేసిన. అసలు అంటే ఇంత మంచిగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు స్వామి. సో మీరు అంటే ఈ సినిమా రిలీజ్ చేయాలి అనుకున్న దగ్గర నుంచి ఫుల్ టెన్షన్స్ తోని ఫోన్ మాట్లాడుతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు, బీపీ తెచ్చుకుంటున్నాడు, ఆగమవుతున్నారు. నేను చెప్పిన సినిమా రిలీజ్ వరకు మీరు పడండి, ఎంత టెన్షన్ పడితే మీరు అంత టెన్షన్ పడండి, ఎన్ని ఫోన్లు మాట్లాడుకుంటే అన్ని ఫోన్లు మాట్లాడుకోండి, ఒక్క నిమిషం కూడా నాకు ఫ్యామిలీకి ఏం టైం లేదు, మీరు టెన్షన్ పడండి. ఎందుకంటే ఇంత అద్భుతమైన సినిమాని బయటికి తీసుకొచ్చిన తర్వాత నేను ఎంత కష్టపడ్డాను అని చెప్పుకోవడానికి మీకు ఉండాలి, ఖచ్చితంగా మీరు కష్టపడుంటారు అని చెప్పి. అంటే అంత మంచిగా, అంత సపోర్టివ్ వైఫ్ దొరకటం కూడా చాలా గ్రేట్. హార్డ్ వర్క్. ఇది ఒకసారి 4 సార్లు రిపీట్ చేపిస్తాను. సో అనన్య గారు, ఈ మూవీ స్క్రిప్ట్ విన్న తర్వాత ఏమనిపించింది?
ఐ లైక్ ద స్టోరీ బికాజ్ అంటే నా క్యారెక్టర్ పరంగా ఆలోచిస్తే తనకి తన బావ తప్ప వేరే ప్రపంచమే లేదు. సో Okay. అంటే ఒక్క మనిషి సపోర్ట్ వల్ల ఇంకో మనిషికి ఎంతవరకు హెల్ప్ అవుతుందో అనేది క్యారెక్టర్ చూపెట్టాలి అక్కడ సినిమాలో. ఓకే సో ఐ లైక్ దట్ పార్ట్. ఐ ఫెల్ట్ దేర్ వాజ్ స్కోప్ టు పర్ఫార్మ్. ఓకే సో ఒక ఫస్ట్ అంటే హీరోయిన్ గా ఒక మూవీ త్రూ ఇంట్రడ్యూస్ అవుతున్నామనంటే ఆ స్క్రిప్ట్ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారు హీరోయిన్స్ అనేది. సినిమా కాదండి, ఇంతకుముందు చేశారు. ఓకే ఊ అంటావా మామ ఊ అంటావా తెలంగాణ సినిమాలో వీళ్ళిద్దరు చేశారు. అచ్చా అచ్చా ఓకే ఇంతకు ముందు చేసాము నేను రాకేష్ తను గారు. అక్కడనే చూసింది తన్ని ఓ ఓకే ఓకే చూసి మేము ఇంతకు చాలా మంది అనుకున్నాం హీరోయిన్స్ ని, ఆ, కానీ నాకెందుకో తనకి మా ఇద్దరికి ఒకళ్ళే స్ట్రైక్ అయ్యారు. నేను ఇట్లనే వీళ్ళని ఏమో అంటావు మామ ఓ అంటావా సినిమాలో నేను యాంకరింగ్ చేసిన వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని. ఓ అప్పుడు ఈ అమ్మాయితో తెలంగాణ మాట్లాడితే మస్తు మాట్లాడింది. హా. అంటే మాకు కావాల్సింది కూడా ఈ సినిమాలో తెలంగాణ ఒక డైలాగ్ కొట్టి డైలాగ్ సరే అప్పుడు ఆ డైలాగ్ తోనే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ డైలాగ్ ఏంటో చెప్పండి. డైలాగ్ శనార్థులు అందరు మంచిగా ఉన్నారా, నేనైతే మంచిగా ఉన్నా గదే చెప్పింది. ఏది మీ అందరూ ఎట్లున్నారని అడుగు. మీరు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు. మీరు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం, మీరు మంచిగుర్రా? మంచిగా ఇట్లనే ఒక 2 డైలాగులు చెప్పేసి అంటే నాతో పాటు మాట్లాడింది అనమాట. నేను మాట్లాడుతాను, నేను అడిగిందే నాకు చెప్పు అని చెప్పేసి అంటే మాట్లాడింది. ఓకే ఇద్దరికి ధమాకులు ఒక్కరే వచ్చింది. అరే నిజంగా ఈ అమ్మాయి అయితే క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ ఉంటదేమోనండి, ఒకసారి చూడండి అని చెప్పేసి అనగానే అసలు ఒక్క మాట ఆలోచించకుండా నన్ను నాకు కారెక్కి నేను ఈ సినిమా కోసం ఎవరెవరినైతే అడిగానో ఈ సినిమా ట్రైలర్ తర్వాత నాకు ఫోన్ వాళ్ళు రివర్స్ మంచి క్యారెక్టర్ నేను మిస్ చేసుకున్నాం. వాళ్ళు మంచి ఆర్టిస్టులు, వాళ్ళు కూడా మంచి ఆర్టిస్టులు. ఓకే ఇంతకుముందు కానీ ఈ క్యారెక్టర్ కి ఏమైతేనే పర్ఫెక్ట్ సెట్ అయింది. బాగా చేశారని మరి ఇంత చూస్తున్నారు, మరి ఫుల్ మూవీలో మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటారు? ఏడవండి కూర్చొని. చాలా చాలా ఎమోషనల్ ఏడిపిస్తారా? క్యారెక్టర్. సో డెఫినెట్లీ ద క్రైమ్ సీన్స్ విల్ మేక్ యూ క్రై. ఓకే అంటే ఈ స్క్రిప్ట్ మొత్తం విన్న తర్వాత మీరే డిసిషన్ తీసుకున్నారా పేరెంట్స్ తో సత్యగారితో కూర్చోండి నేను డిసైడ్ చేసి అదే మమ్మీ నేను విన్నాం స్టోరీ. ఓకే సో మమ్మీకి కూడా నచ్చింది. Okay. సో మమ్మీ చెప్పింది దట్ యూ కెన్ యూ షుడ్ గో ఫర్ ఇట్. ఈ మూవీలో బాగా మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా ఉంటే చెప్పండి. యాక్చువల్లీ నాకు నచ్చిన ఒక సీన్ ఉంది. డైలాగ్ లేదు, ఒక సౌండ్ ఉంది. అది 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 మీరు సినిమాలో చూడండి, అప్పుడు మీరు ఓకే ఇప్పుడు మా ఆడియన్స్ కోసం ఏదైనా ఒక చిన్న డైలాగ్ చెప్పండి. మంచిగా వైరల్ అవుతుంది కదా, అదే డైలాగ్ చెప్పేసి. ముక్కలన్నీ మా బావకి, బొక్కలన్నీ మీకు. సో క్యూట్. అది యాక్టింగ్ కాదండి, న్యాచురల్ గా నాకు అదే కావాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు చేసిన నాకు ఎక్కడ ప్లస్ పాయింట్ అంటే నేను పిల్లలతో చేయడం అలవాటు. నాకు తన చిన్న పిల్లలానే కనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలకి మనం ఏ డైలాగ్ ఇస్తామో ఎలా ఇస్తామో యాస్టీస్ దాన్ని అలానే పోర్ట్రేట్ చేయగలరు. దాన్ని ఇంకేం ఉండదు. వేరే వాళ్ళు కనుక మనం ఇంతకుముందు 5 సినిమాలు 2 సినిమాలు ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళకి ఇస్తే ఒక డైలాగ్ ఇస్తే దాన్ని అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ తిప్పి ఇలా తిప్పాలి, దాన్ని అలా తిప్పాలి, దాన్ని అలా చేయాలి, ఇలా చేయాలి, ఈ టైమింగ్ అని ఆ టైమింగ్ అని మనం ఎలా ఇస్తే తను అలా సింగిల్ టేక్లో చేసింది. ఓకే వెరీ నైస్. ఫస్ట్ మూవ్ ఒకప్పుడు నేను మా డైరెక్టర్ గారి ఫేవరెట్ ఆర్టిస్ట్ని, ఇప్పుడు తను నిన్న లేనప్పుడు కూడా ఇంటర్వ్యూలు అన్నింటిలో చూసారా ఎదురుగా పెట్టి ఆయన ఇక్కడ కూర్చున్నాడు. నువ్వు అంటే ఇలా వెళ్తుంది నేను అన్నా నా గురించి కూడా కొంచెం చెప్పండి సార్, మీరు అర్థం కావట్లేదు అని అన్నా. సో తను వెరీ ఇన్నోసెంట్గా బ్యూటిఫుల్గా పర్ఫార్మెన్స్ చేసింది తను ఇందులో. ఓకే ఈ మూవీలో మాత కాకుండా మీకు ఎక్కువగా ఎవరు హెల్ప్ చేశారు? నాకు చెప్పాలంటే వాళ్ళ అమ్మగారు కూడా హెల్ప్ చేసినట్టే. అంటే బేసికల్లీ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఒక కూతుర్ని నమ్మి మన అంటే వాళ్ళకి ఎన్నో ఉంటాయి, ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్, వాళ్ళకి చాలా సర్కిల్ ఉంటుంది, పెద్ద బ్యానర్స్తో పరిచయాలు ఉంటాయి. నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని కుర్రోడిగా నేను చెప్పి నేనే ప్రొడ్యూస్ చేస్తాను అంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీ పాపని ఏమంటే నేనే కథ డైరెక్షన్ చేస్తున్నాను, అప్పటికి ఇంకా అవ్వలేదు, ఇంకా ఎవరెవరు ఉంటారు. ఒకప్పుడు ఈ బ్యానర్ చూడండి ఖాళీగా ఉండేది, ఇప్పుడు చూడండి మొత్తం నిండిపోయింది. డిస్ట్రిబ్యూటర్స్ ఆదిత్య మ్యూజిక్, వంశీశేఖర్ గారు పిఆర్, సారథి స్టూడియోస్, యూవి మీడియా, దాని తర్వాత హ్యాష్ట్యాగ్, ఇవన్నీ లేనప్పుడు నన్ను నమ్మి ఒక అంటే వాళ్ళ పాపని నమ్మి ఇవ్వడం అని అంటే అది చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే ఎలా చేస్తానో తెలియదు, నా దగ్గర డబ్బు ఉందో లేదో తెలియదు, ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియదు, రేపేం జరుగుతుందో తెలియదు. ఇన్ని తెలియనప్పుడు నన్ను నమ్మి ఇవ్వడం అంటే అది చాలా పెద్ద విషయం. తను సహకరించినట్టే కదా. తర్వాత నాకు అంజీ గారు తమిళ్లో ఆల్రెడీ ఈజ్ టాప్ మోస్ట్ డిఓపి అండ్ డైరెక్టర్. ఆయన గరుడవేగ సినిమా అంటేనే మన తెలుగులో ఒక బ్లూ టింట్లో వచ్చినటువంటి ఒక సినిమా. ఆయనను పట్టుకొని నాకు కథ చెప్తే ధనరాజు గారు ఒప్పించి
ధనరాజు గారు చేయాల్సిన కథ యాక్చువల్లీ డైరెక్షన్. Okay. నేను కథ రాసుకుంటే ఆయన చేయాలి అనుకుంటే అప్పటికి ఆయన హీరోగా చేస్తున్నారు ఒకటి రామన్ రాఘవం అని, డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఓకే. నా సినిమాకి అందుకే గరుడవేగా మేకింగ్స్ అని పెట్టుకున్నా. నేను వాళ్ళకి ఏం ఇవ్వగలిగాను, డబ్బులు అనేది ఇస్తే బ్యాంక్లో ఉంటుంది తప్ప ఆ డబ్బుని ఎవరు చూడరు. నేను అందరికి పేరు ఇస్తున్నా రేపు ఈ డెఫినెట్గా ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా డెఫినెట్గా ఎక్కడికైనా వినపడుతుంది. ఓకే. అందుకే నేను ఎంత పేరు ఇవ్వగలను అంతే ఇవ్వగలను. నా స్థాయికి నేను డబ్బు అయితే ఇవ్వలేను, నా దగ్గర ఏది ఉందో అదే ఇవ్వగలను. సో నేను అందుకే డెఫినెట్లీగా చెప్పగలను ఈ సినిమా నేను ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్తానని ఒక బలమైన నమ్మకం. ఒక్కోసారి మొన్న ఈవినింగ్ సినిమా మిక్సింగ్ లాక్ చేసేంత వరకు తనకు తెలియదు నేను ఏదో సినిమా చేస్తున్నానని తెలిసి చూపిలేదు ఎవరికి. ఎందుకు మనం అంత కాన్ఫిడెన్షియల్ నేను చూపిలేదు, ఎవరికి చూపిలేదు అంటే కాన్ఫిడెన్షియల్ కాదు. ఏమండి మనం ఒకటి ప్రోడక్ట్ రాసుకొని చేస్తున్నాం చేంజెస్ ఎక్కడన్నా చెప్తారేమో అంటే వాళ్ళు అనుకున్నదే వాళ్ళకు ఒకటి ఉంటది కథ రాసుకొని తీసిన దగ్గర నుంచి. అలా ఇలా చేంజ్ చేయాలనుకుంటే నేను పెద్ద హీరోతో చేసేవాడిని నా డైరెక్షన్ లో. నేను చెప్పాను కూడా ఇంతకుముందు చాలా పెద్ద హీరోతో చేసేవాడిని సినిమాని. కానీ నేను చేయాలనుకుంది రేపు మార్కెట్లో మాట్లాడటం కాదు, రేపు నేను అవార్డు తీసుకున్నప్పుడు మాట్లాడతాను. వెరీ గుడ్ సార్. ఇది వరల్డ్ వైడ్ రిలీజ్ అని చెప్పేసాను అంటున్నాను. ఇది కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కావచ్చు, రైటర్స్కి కావచ్చు, అసలు రాకింగ్ రాకేష్ నార్మల్గా ఒక కమెడియన్ వారికి థియేటర్ రిలీజ్ ఎలా కుదిరింది, ఎలా సాధ్యపడింది అనే క్వశ్చన్స్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అలాంటి వాళ్ళకి మీ ఈ షార్ట్ జర్నీ ఏదన్నా వాళ్ళకి ఎగ్జాంపుల్ గా జయముడేసిన దారి అంటే ఇందులో ఉన్నాయి, పాటలో ఉన్నాయి, చాలా లైఫ్ స్టోరీ అంతా ఈ పాటల్లో ఉన్నాయి. నేను ఈ సినిమా పట్టుకొని ఎల్లని ఇల్లు లేదు, ఎక్కని ఆఫీసు లేదు, దిగని గడప లేదు. నాకు ఒకళ్ళు నేను ఈ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తే బాగా జరుగుతుంది అన్నప్పుడు నేను ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు దీపా ఆర్ట్స్ అమరన్ సినిమా రీసెంట్గా పెద్ద హిట్ వాళ్ళది. నేను అన్ని దగ్గర తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళగానే నేను వెళ్ళి ఒక్క 10 నిమిషాలు 5 నిమిషాలు అవ్వగానే ఆయన లేచి మీరు రావడం ఏంటి అంటే ఇలా ఒక సినిమా చేశాను తెలుసు స్వామి, ఆల్రెడీ ప్రెస్ మీట్లో మీదే దగ్గర వెళ్ళిపోతుంది. దీనికి నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాను, రుణపడి ఉన్నా. అనసూయ గారికి, సాయి రాజేష్ గారికి. నా సినిమా నమ్మిన ఇద్దరు నేషనల్ అవార్డు డైరెక్టర్ సాయి రాజేష్ గారు నా గురించి వచ్చి రాకేష్ ఎప్పుడో హృదయకాలం చేసిన హెల్ప్, ఒక మిమిక్రీ ఏదో స్టేజ్ మీద చేస్తే ఒక రూపాయి తీసుకోకుండా ఒక క్యారెక్టర్ అడగకుండా ఈ రోజుకే ఉన్నాడు అంటే ఆ క్యారెక్టర్ నాకు నచ్చి ఈరోజు బాంబేలో ఆయన బాలీవుడ్ సినిమా ఉన్నారు. అక్కడి నుంచి నా కోసం నేను ఫ్లైట్ టికెట్ కూడా వేయలేదు, నా కోసం వచ్చి ఆయన రివర్స్ అమౌంట్ ఏమన్నా కావాలా నీకేంటి సినిమా గురించి ఏం కావాలి చెప్పి నేను చేస్తా అని. అంత గొప్ప ఇది నాకు. అనసూయ గారు నైట్ హెల్త్ బాగాలేదు, ఒక్క మాట చెప్పేయచ్చు, పుష్ప సినిమా 2లో వాళ్ళ టీం అందరినీ హోల్డ్ చేసి పెట్టారు. పుష్పలో ఏ క్యారెక్టర్ లో కూడా బయట రివీల్ అవ్వకూడదు, వాళ్ళ ప్లీజ్ వాళ్ళకు ఉంటాయి కదా ఆర్టిస్ట్ బయట కనిపించింది. అందులోనూ అనసూయ గారిది ద నేషనల్ ఆర్టిస్ట్ ఇప్పుడు తను. కానీ తను బ్రేక్ చేసి ఆ రూల్ని నా దగ్గరికి వచ్చి నా గురించి మాట్లాడి వెళ్ళింది. ఈ 2 పదాలు నన్ను ప్రపంచవ్యాప్తంగా నా సినిమా వాల్యూ ఈజీ అయిపోయింది మాకు. అలా నాకు అంత పెద్ద అమరన్ సినిమా తీసుకున్న దీప ఆర్ట్స్ వాళ్ళకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తాను. సో ఎలాంటి కల్మషం లేకుండా ఒకరికి మంచి చేస్తే మనకి ఇంత రేంజ్ లో మంచి అందుతుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం సినిమానే ట్రైలర్ కూడా చూడకుండా వాళ్ళు మేము ప్రమోట్ చేస్తాము, మేము తీసేసుకుంటాము అని చెప్పేసి అసలు ట్రైలర్ కూడా చూడకుండా తీసుకున్నారు ఈయన ఫేస్ చూసి. ఓకే, వినడానికి చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ. అదే మనం మంచి ఇస్తే మనకి ఖచ్చితంగా రిటర్న్ లో మంచి జరుగుతుంది అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే ఒక పాటతో హిట్ అయిపోతుంది. అలా మన దాంట్లో సాంగ్ ఏది అంటారు? స్వరజతులు పదజతులు ఉన్నాయి. యాడి యాడి చోటా కేసీఆర్ అని ఒక సాంగ్. నీకే సాంగ్ ఇష్టం? యాడి యాడి యాడి. ఆ పాట పాడండి ఒకసారి, ఒక లైన్ జస్ట్ మీకు వచ్చినంత వరకే. మీరు కూడా పాడండి, ఇద్దరు కలిపి పాడతారు. స్టార్ట్ చెయ్యి. యాడి యాడి చోటా ఉషారే యాడి 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 చోటా కేసీఆరే యాడి యాడి ఈడ ఇట్లానే ఉంటాది రాజా ప్రేమ గుండెల్లో మోసే దర్వాజా మెడల రూపాయి నాణాల దండ అద్దాలు మీరైక నిండా ముసుగు ఉన్నా మనసు మాది కనురెప్పల్లో ఉన్నాను రా. చాలా చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు 22వ తారీఖు మీరు మాతో సినిమా చూసి మీ వాయిస్ని ఒక 10 మందికి చెప్పి సినిమా చూడమని చెప్పండి.
తప్పకుండా ఆన్ 22nd ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఖచ్చితంగా థియేటర్స్లోకి వెళ్ళి ఈ మూవీ చూడాలని ఆశిస్తున్నాము. అండ్ బిగ్ సక్సెస్ మీకు అందాలని కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీకి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో లాస్ట్. నా కోసం వచ్చి నన్ను నమ్మి ఈ సినిమాలో పనిచేసిన ఒక లైట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి రేపు థియేటర్ వరకు నా కోసం పోస్టర్లు అందించే వ్యక్తులందరికీ కూడా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ వన్ మోర్ క్వశ్చన్. ఈ సినిమాకి చిరంజీవి గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, ఎలాంటి సపోర్ట్ అందించారు మీ మాటలు? రేపు మీరు 18వ తారీఖు ప్రీలీజ్ ఈవెంట్లో మీరు చూస్తారు. అంతే అంటారా? అంతే. నాగబాబు గారు అంటే డెఫినెట్లీ నేను ఆయన ముందు ఎదిగిన బిడ్డ. నేను జబర్దస్త్లో ఉన్న వాళ్ళందరూ ఆయన బిడ్డలతోనే సమానం. నాగబాబు గారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉంటాయి. ఎందుకంటే నేనేంటో ఆయన తెలుసు. నాగబాబు గారు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు. నేను ఈరోజు ఇల్లు కొనడానికి ప్రలోభ చేసింది కూడా ఆయన, నాగబాబు గారు. ముందు ఇల్లు ఉండాలి, మురుగన్ రాళ్ళపల్లి గారికి నేను ఇల్లు కొనాలని ఆశ ఉంటే దాన్ని ఫైనాన్షియల్ డివిజన్స్ ఎలా చేయాలో నాకు నాగబాబు గారే నేను నేర్చుకున్నారు. నిహారిక గారు నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. నేను ఎంత బ్యాక్ సపోర్ట్ చేశానో నిహారిక గారికి తెలుసు. నన్ను అంటే నన్ను ఒక వెబ్ సిరీస్లో పెట్టి నాకు ఎంత అధికంగా కూడా చాలా హెల్ప్ చేశాను. డెఫినెట్లీ నాకు అవన్నీ గుర్తుంటాయి, ఏవి నేను మర్చిపోను. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయంటే మాకు ఆబ్వియస్లీ సపోర్ట్ ఉన్నట్టే. ఏదో వచ్చి మాట్లాడి చేస్తే వాళ్ళు దూరం ఉండి ఈ అబ్బాయి బాగుంటే చాలు అని కోరుకున్నా కూడా బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో మీ ముగ్గురికి కూడా వెరీ ఆల్ ది బెస్ట్ అండి. మూవీ మంచి సక్సెస్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. November 22nd ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడండి. మంచి సక్సెస్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. News 360, this is Bharti signing off.